రైట్. సో చాలా మందికి 2027లో ఎఫ్సెట్ ఎగ్జామ్ రాయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ చాలా మందికి ఏంటంటే అసలు ఈ ఎఫ్సెట్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి? దీని ఇంపార్టెన్స్ ఏంటి? సో ఎఫ్సెట్ ఎగ్జామ్ అనేటువంటి వాళ్ళు అసలు చూస్ చేసుకోవాల్సింది ఎఫ్సెట్ ఎగ్జామినేషన్‌ని ఎలాంటి ఒక పర్సన్స్ చూస్ చేసుకోవాలి. సో చాలా మందికి ఉన్నటువంటి ఒక కామన్ డౌట్ ఇదేననమాట. సో క్లియర్ కట్‌గా ఈరోజు నేను మీకు ఏవేవైతే కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయో ఎఫ్సెట్ ఎగ్జామ్ గురించి వాటన్నిటిని ఈరోజు నేను క్లియర్ చేస్తాను. సో చాలా మందికి ఎఫ్సెట్ ఎగ్జాము, జేఈఈ, నీట్ ఇవి ఉన్నాయి కదా! 3 రకాల కేటగిరీస్ ఉన్నాయి. వీటిల్లో మనం ఏం తీసుకోవాలి? ఓకే. సో బైపీసీ వాళ్ళైతేనేమంటే నీటు, ఎఫ్సెట్. ఓకే. అదే ఎంపీసీ వాళ్ళైతేనేమంటే లైక్ జేఈఈ కావచ్చు, ఎఫ్సెట్ కావచ్చు. మరి ఎఫ్సెట్ అనేటువంటిది ఎలాంటి ఒక రకమైన స్టూడెంట్స్ చూస్ చేసుకోవాలి? అండ్ చూస్ చేసుకున్న వాళ్ళకి అసలు ఇది ఎందుకు? ఏం ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. సో ముందుగా మనం చూస్తే ఏంటంటే లైక్ ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మేజర్ గోల్ అనేటువంటిది ఇంజినీరింగే. సో మీరే గనక ఎంపీసీ చదువుతున్నట్లయితే సో ఖచ్చితంగా మీ మేజర్ గోల్ ఏంటి? నేను మంచి ఇంజినీర్ అయిపోవాలి. ఓకే. నాకు నచ్చిన స్ట్రీమ్ నేను తీసుకోవాలి. సో దాంట్లో జేఈఈ అనేటువంటిది అయితే ఉంటుందో ఇది లైక్ ఆల్రెడీ స్టూడెంట్స్‌లో మనకు తెలిసిందే లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారనమాట. అంటే లైక్ కొంతమంది బాగా చదివి బాగా ఎక్సెప్షనల్‌గా లైక్ టాప్ టు టాప్ స్కోర్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే లైక్ మనం మార్క్స్ వస్తాయి బట్ కంప్లీట్‌గా ఏంటంటే అప్ టు ద లెవెల్ లైక్ అంతే కంప్లీట్‌లీ మనకి 100% రాకపోయినా ఒక 80% లేకపోతే ఒక 70% సో అంతకన్నా కొంచెం తక్కువ కావచ్చు. ఇలా ఉండే స్టూడెంట్స్ కూడా ఉంటుంటారు. అందరూ కూడా పర్ఫెక్ట్‌గా దేంట్లోనూ పర్ఫార్మ్ చేయలేరు కాబట్టి సో డిఫరెన్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అయితే టాప్ కేటగిరీ స్టూడెంట్స్ లేకపోతే బాగా పర్ఫార్మ్ చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే మోస్ట్లీ వాళ్ళందరికి ఒక గోల్ ఉంటుందన్నమాట. నేను ఐఐటీలో, ఎన్ఐటీలో ఇట్లాంటి వాటిల్లో ఒక మంచి సీట్ అనేటువంటిది తెచ్చుకోవాలి. నేను ఒక ఐఐటీలో కావచ్చు, ఎన్ఐటీలో కావచ్చు ఒక మంచి సీట్ అనేటువంటిది తెచ్చుకోవాలని ఒక టాప్ గోల్ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి లైక్ జేఈ అనేటువంటిది ఉంది. ఓకే. మరి ఎవరైతే లైక్ మనలా కొంతమంది లైక్ 70% లేకపోతే 60% అంతకంటే తక్కువే ఉన్నాయి సార్. ఓకే. నేను చదువులో కాకపోయినా ఇంకొక చోట పర్ఫెక్ట్‌గా పర్ఫార్మ్ చేయగలను. లేకపోయినా నేను డైరెక్ట్‌గా ఈ స్ట్రీమ్‌లో వెళ్ళకపోయినా నేను ఎఫ్సెట్ ద్వారా కూడా ఏంటంటే ఒక మంచి పొజిషన్‌లో సెట్ అవ్వాలి. ఒక మంచి ఇంజినీర్ అవ్వాలి. ఓకే. మన ఏవైతే లైక్ స్టేట్‌లో ఉండేటువంటివి మన లోపల ఉండేటువంటివి ఏవైతే మనకు టాప్ కాలేజెస్ ఉంటాయో వాటిలో సీట్ కొట్టాలి. అలా అయినా సరే నేను సెటిల్ అయ్యి చూపిస్తాను అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఎఫ్సెట్ అనమాట. ఇంకా అదే కేటగిరీలో మనకి నీట్ కూడా. సో నీట్ అంటే ఏంటంటే కంప్లీట్‌లీ బైపీసీ అనగానే అందరూ కూడా డాక్టర్ అయిపోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఏంటంటే కంప్లీట్‌లీ నీట్ చూసేసుకుంటారు. సో అందరూ డాక్టర్స్ అయిపోతే మరి రకరకాల ఫీల్డ్స్ రకరకాల లైక్ మనుషులందరూ ఎలా ఉంటారు? సో ప్రతి ఒక్కళ్ళు అంటే ఇంకా భూప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ డాక్టర్లు అయిపోతే పేషెంట్లు ఎవరు ఉంటారు? ఓకే. సో చూసేవాళ్ళు ఉంటారు. ఇట్లా చాలా పాయింట్స్ ఉంటాయన్నమాట. సో ఎవ్వరు కూడా ఏంటంటే అందరూ కూడా ఒకే ఒక దాంట్లో సెట్ అయిపోలేరు. సో కాబట్టి రెండో చాయిస్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఓకే. ఆ రెండో చాయిసే ఎఫ్సెట్. సో ఎవరెవరైతే లైక్ నీట్ ఎగ్జామ్ అనేటువంటిది లైక్ దీనికోసం డాక్టర్ కాకుండా ఓకే. అంటే నేను మార్క్స్ స్కోర్ చేస్తా కానీ ఇంత లెవెల్‌లో టాప్ లెవెల్‌లో మీకు తెలిసిందే నీట్‌కి ఎంత దగ్గర దగ్గర ఈసారైతే 22 లాక్స్ మంది రాసారు. 22 లక్షల మంది. ఓకే. మరి అంతమంది రాసినప్పుడు అంతమందిలో నేను స్కోర్ చేయలేను. ఓకే. సో నేను ఇంకొక దాంట్లో మంచిగా సెటిల్ అవుతా. వెల్‌గా ఏదైనా ఫైనల్‌గా మనకు కావాల్సిన సెటిల్మెంటే కదా! సో కాబట్టి నేను దీంట్లో ఎఫ్సెట్ లాంటి వాటిని చూస్ చేసుకుంటా. ఎందుకు ఎఫ్సెట్ చూస్ చేసుకుంటాను? బికాస్ ఎఫ్సెట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సో దీంట్లో నాకేంటనంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ బైపీసీలో డిఫరెంట్ బ్రాంచెస్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి నేను ఎలిజిబుల్‌గా ఉంటా. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటంటే బీ ఫార్మసీ మనం తీసుకోవచ్చు. ఓకే. సో బీ ఫార్మసీ ఏదైతే ఉంటుందో బీ ఫార్మసీ కావచ్చు. ఓకే. సో బీఎస్సీ అగ్రికల్చర్. ఓకే. ఏజీబీఎస్సీ అని చెప్పని అంటూ ఉంటాం. సో అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు. అండ్ ఇట్లాంటివి ఏవైతే మనకి బీ ఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ ఓకే. సో ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఇంకా బయాలజీలో చాలా ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఆ ఫీల్డ్స్‌లో ఎంట్రన్స్ అనేటువంటిది మనం లైక్ తీసుకోవడం కోసం. ఆ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వడం కోసం. ఓకే. సో ప్రతిదానికి ఒక ఎంట్రీ గేట్ లాగా ఇదొక ఎంట్రీ గేట్ అనమాట ఎఫ్సెట్ అనేటువంటిది. ఇది మనకేంటంటే ఖచ్చితంగా అలాంటి ఒక టాప్ కాలేజెస్‌లో వాటిలో మనం మంచి ఒక ఎఫ్సెట్‌లో మంచి ర్యాంక్ కొట్టేస్తే చాలు. మనకు నచ్చిన దాన్ని చూస్ చేసుకోవచ్చు. అంటే ఇలాగే సెటిల్ అయిపోతారు అందరూ అనుకునేటువంటి ఒక జనాల మెంటాలిటీ ఏదైతే ఉంటుందో, ఓకే. ఇలాగే సెటిల్ అయిపోతారు జనాలు అనుకునే మెంటాలిటీ ఏదైతే ఉంటుందో, దానిని మనం బీట్ చేస్తూ ఈ రెండిట్లో మనం ఏంటనంటే వెల్‌గా సెటిల్ అవ్వచ్చు. ఓకే. అంటే మనకు నచ్చిన కోర్స్‌ని మనం ఎంచుకొని ఓకే. మనకున్న నాలెడ్జ్‌తో కూడా మనకొచ్చిన మార్క్స్‌ని బట్టి కూడా మనం ఏందంటే మంచిగా సెటిల్ అవ్వచ్చు. సో దానికోసమే మనకి ఎఫ్సెట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఓకే. సో ఎఫ్సెట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఈ రకంగా ఆలోచించే వాళ్ళు ఉంటారో. ప్రతి దానికి కూడా ఏందంటే ఫైనల్ డెస్టినేషన్‌కి 2 దారులుంటాయి. కొన్నిటికి షార్ట్ కట్స్ ఉంటాయి. కొన్నిటికి లైక్ పెద్ద దారి ఉంటుంది. సో ఎలాగైనా సరే అల్టిమేట్‌గా అక్కడికి వెళ్లి రీచ్ అవ్వడమే కదా మనకు కావాలి. సో అల్టిమేట్‌గా సెటిల్మెంట్ కావాలి. సో దానికోసం ఏంటంటే ఎఫ్సెట్ అనేటువంటిది మనకి ది బెస్ట్‌గా ఉంటుంటది. సో అలాగని చెప్పి నీట్ రాసేవాళ్ళు, ఇది రాసేవాళ్ళు 2 కామన్‌గా రాసేవాళ్ళు కూడా ఉంటారనమాట.
ఓకే. సో, ఎందుకనంటే ఒకవేళ నీట్‌లో సీట్ రాకపోతే నేను మంచి కాలేజ్‌లో వెళ్ళిపోతా. బికాజ్ అక్కడ బాగా చదివాను. చదవనోడిని నేను మిగతా దాంట్లో ఏందంటే లైక్ దీంట్లో ఒకవేళ మార్క్స్ సరిగ్గా రాకపోయినా నేను దీనిలో సెటిల్ అయిపోతా. సో, ఇట్లా ప్లాన్ చేసుకుంటారు. సో, కాబట్టి ఎవరెవరైతే లైక్ 2027లో అంటే ఇది నేను ఎవరికి చెప్తున్నాను? ఇప్పుడే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ లోపలికి ఇప్పుడు ఎంటర్ అవుతుంటారు కదా మీరు. మీకోసమే చెప్తున్నా. సో, మీరిప్పుడు ఏం చేయాలి? 2027లో ఎబ్సెట్ రాయాలి. సో, ఇప్పుడు మీరంటారు 2027లో ఎబ్సెట్ రావటానికి ఇప్పుడెందుకు సార్ 2026లో చెప్తున్నారంటారు. సో చూడండి, దేనికైనా సరే మనం ముందుగానే ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. ఒక ఊరికి వెళ్ళాలంటే ఇప్పుడు తిరుమల వెళ్ళాలి. దర్శనం మనం ఎప్పుడు బుక్ చేసుకుంటాం? చాలా ముందుగానే బుక్ చేసుకుంటాం టికెట్స్. అప్పటికప్పుడు వెళ్తే మనకి లైక్ ఒక రోజంతా వెయిట్ చేసి ముందు రోజు మనం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇంకా డిఫరెంట్ దారులు. సో ఇట్లా ప్రతి దానికి కూడా ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి మనకి. ముందుగానే మనం పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడెక్కడ మనకి ఇబ్బంది రాదు. సో అలాగే ఎగ్జామినేషన్‌కి 2027లో మనం రాస్తున్నా కూడా అప్పుడు మనం టాప్ ర్యాంక్‌లో ఒకేసారి స్కోర్ చేయాలంటే అప్పటికప్పుడు ప్రిపరేషన్ రాదు. ఇప్పటి నుంచే రైట్ ఫ్రమ్ డే 1 ఓకే. ఈ రోజు నుంచే నువ్వు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చదివేసావు. ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ అన్ని చదువుకుంటూ వచ్చాయి. అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ చాప్టర్స్‌కి క్వెషన్స్ చేసేసుకో. ఎంసీక్యూ చేసుకో అయిపోతుంది. సో దెన్ తర్వాత ఏంటంటే నువ్వు సెకండ్ ఇయర్‌కి రెడీగా ఉంటావు. ఓకే. సో కాబట్టి అందుకనే నువ్వు మోస్ట్‌లీ ఒక టాప్ ర్యాంక్ సెక్యూర్ చేయాలంటే ఏంటంటే ఇప్పటి నుంచే నీ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ప్రాపర్‌గా చదువుకుంటూ ఉండాలి. ఆ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ అన్ని ప్రాపర్‌గా చదువుకుంటూ ఉండాలి. ఆ కాన్సెప్ట్స్ చదివేసున్నావు కాబట్టి ఆల్రెడీ ఇంకా ఎంతసేపు చదువుతావు? కాబట్టి చదివిన వాటికి సంబంధించి ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయాలి. బికాస్ టెస్ట్ అనేటువంటివి ఏవైతే నువ్వు అటెంప్ట్ చేస్తావో ఆ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ఫైనల్‌గా నీకు మార్క్స్ తెచ్చిపెట్టేటువంటివి నువ్వు అల్టిమేట్‌గా నువ్వు ఎబ్సెట్ ఎగ్జామ్ రాయబోయేది ఒక సీబీటీ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో దట్ టు ఇవి నీకు ఎలా ఉంటాయి? లైక్ టెస్ట్ రూపంలో ఉంటుంది. అంతేగాని నీకు థియరీ పార్ట్ లాగా ఉండదు కదా! సో ఇదొక టెస్ట్ రూపంలో ఉంటుంది. సో కాబట్టి మనం ఏందంటే టెస్ట్ లాగే ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో ఎంసీక్యూస్‌ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎంసీక్యూ రూపంలోనే మీకు ఎక్కువగా తెలుస్తుందనమాట. సో కాన్సెప్ట్ చదువుకోవాలి, ఎంసీక్యూ తెలుసుకోవాలి. డైలీ అంటే ఒకేసారి చదవద్దు. డైలీ ఏంటంటే మీరు లైక్ కొన్ని చాప్టర్స్‌ని స్ప్లిట్ చేసుకొని ఓకే. సో మీకు నచ్చిన చాప్టర్స్‌ని తీసుకొని ప్రాపర్‌గా చదువుకుంటూ ఉండండి. ఇలా మీరు ప్రాపర్‌గా చేస్తే ఆబ్వియస్‌గా ఇప్పటి నుంచి అంటే ఎప్పుడో కాదు మళ్ళీ 2027 వచ్చిన తర్వాత ఓకే. ఏప్రిల్ అయిపోయిన తర్వాతో ఓకే. మే వచ్చిన తర్వాత ఇంక అప్పుడు చదవడం కాదు. అప్పుడు టైం ఉండదు. ఇప్పుడంతా ప్రాపర్‌గా చదువుకుంటూ వస్తే అప్పుడు పర్ఫెక్ట్‌గా రివిజన్ చేస్తాం. సో కాబట్టి ఎబ్సెట్ అనేటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఆల్రెడీ కొన్ని పాయింట్స్ చెప్పాను. బికాస్ ఎబ్సెట్ అనేటువంటిది అయితే ఉంటుందో మనం మనకు నచ్చిన కాలేజెస్‌లో ఓకే. టాప్ ర్యాంక్ మన లైఫ్‌లో సెటిల్మెంట్ కోసం ఎబ్సెట్ ఇంపార్టెంట్. దానికి ప్రిపరేషన్ చేయడం కోసం స్ట్రాటజీ కూడా చెప్పాను. మరి వీటన్నిటిని కల్పిస్తూ మరి 2027లో ఇంపార్టెంట్ అన్నారు కదా! మరి దానికి ఇప్పటి నుంచే మీ సైడ్ నుంచి ఏమన్నా హెల్ప్ ఉందా సార్ అంటే ఎప్పుడు కూడా ఫిజిక్స్ వాల్ అనేటువంటిది మీతోనే ఉంటుంది. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికే ఉంటుంది. సో దానికోసమని మన దగ్గర లక్ష ఏపీ ఎబ్సెట్ 2027 ఇంటర్ సెకండ్ ఇయర్ బ్యాచ్ అయితే మనకి ఇప్పుడు రైట్ నౌ నడుస్తుంది. ఈ బ్యాచ్‌లో నేను చెప్పినట్టుగా మీకు ఏవైతే లైవ్ లెక్చర్స్ అనేటువంటివి టాపిక్ బై టాపిక్ డైలీ క్లాసెస్ జరుగుతాయి. టాపిక్ టు టాపిక్ మనకు జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఇంకొక టాపిక్ క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఆ చదువుకున్న దానికి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేటివి కూడా మీకు లైక్ అందుబాటులో ఉంటాయి. ఇవే కాకుండా ఇప్పుడు మీరు ఒక టాపిక్ చదివేసారు. ఒక చాప్టర్ అయిపోయింది. ఆ చాప్టర్‌కి సంబంధించిన చాప్టర్ టెస్ట్ అని కూడా మనకేంటంటే ప్లానర్‌లో మనకి డైలీ లైక్ మనకి డైలీ అని కాదు లైక్ ఏదైతే చాప్టర్ కంప్లీట్ అయిపోతుందో చాప్టర్ కంప్లీట్ అవ్వగానే మీరు ఎంత చదివారని చెప్పి అనలైజ్ చేసుకోవడం కోసం టెస్ట్ రిజల్ట్స్ చాలా ఉంటాయి. అండ్ వీటితో పాటు ఎప్పుడైనా ఇప్పుడు నేను ఎలాగైతే మీతో మాట్లాడుతున్నానో ఇదే రూపంలో మీ డౌట్‌ని సాల్వ్ చేయడం కోసం డౌట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 24/7 డౌట్ సపోర్ట్ కోసం ఏఐ గురు కూడా ఉందన్నమాట. ఇవన్నీ కూడా కంప్లీట్‌గా మీకు ఈ బ్యాచ్‌లో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్ష ఏపీ ఎబ్సెట్ బ్యాచ్‌లో. ఓకే. ఇప్పుడు మీరు చాలామంది అనుకుంటారు ఎలా పర్చేస్ చేయాలి సార్ అని చెప్పి. ఓకే. అసలు ప్రైస్ ఎంత సార్? అది చెప్పండి. ప్రైజే కదా ఇంపార్టెంట్ అని చెప్పి. ఇవన్నీ మీకు కేవలం 2499 రూపీస్‌కి మాత్రమే వస్తాయి. 1 ఇయర్‌కి సంబంధించిన కంప్లీట్ ప్రిపరేషన్ మీ ఎగ్జామ్ టైమ్ అయ్యేంత వరకు, మీ ఎగ్జామ్ రాసేంత వరకు ఉంటుందన్నమాట దీని యాక్సెస్. సో ఈ బ్యాచ్ అనేటువంటిది కంప్లీట్‌లీ మీ ప్రిపరేషన్‌కి ఒక వన్ స్టాప్ సొల్యూషన్. సో కాబట్టి ఎవరెవరైతే ఎబ్సెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నారో మరి 2499కి ఇంకేమైనా తగ్గుతుందా సార్ అంటే యెస్. మీకు రైట్ నౌ మనకి ఇప్పుడు మీరు లైక్ చూస్తున్నారు కాబట్టి సమ్మర్ 300 అనేటువంటి ఒక కూపన్ కోడ్ అప్లై చేయండి. ఈ సమ్మర్ 300 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే దీని మీద ఇంకా మీకు ఎక్స్ట్రా 300 రూపీస్ తగ్గుతుంది. ఓకే. దీని మీద ఎక్స్ట్రా మీకు ఇంకా ఒక 300 రూపీస్ తగ్గుతుంది. 300 ఆఫ్. ఓకే. సో దీనికి సంబంధించిన బ్యాచ్ లింక్ డిస్క్రిప్షన్ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం కింద. కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తున్నారు. దాంట్లో కూపన్ కోడ్ కూడా పిన్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. సో ఇది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ బ్యాచ్. ఓకే. నేను చెప్పానని కాదు. ఆల్రెడీ మన క్లాసెస్ నడుస్తున్నాయి. అండ్ దీనికి సంబంధించి ప్రాపర్‌గా మీకు ఏంటంటే మంచి ఫీడ్‌బ్యాక్‌తో మంచిగా మనకి ఈ బ్యాచ్ అనేటువంటిది ముందుకెళ్తుంది. ఇంకా మీరు ఎన్రోల్ అవ్వకపోతే ఎంపీసీ వాళ్ళ కోసం ఉంది బ్యాచ్. అండ్ దాంతో పాటు బైపీసీ వాళ్ళ కోసం ఉంది. ఎవరైనా సరే ప్రాపర్‌గా బ్యాచ్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. పర్చేస్ చేసుకోవడం కోసం ఫిజిక్స్ వాళ్ళ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని లైక్ సెర్చ్ బటన్‌లోకి వెళ్ళిపోయి లక్ష ఏపీ ఎబ్సెట్ అని సెర్చ్ చేసినా వస్తుంది. బై నౌ కొట్టేసేసి పేమెంట్ ఆప్షన్ ఇచ్చేస్తే చాలు. ఏదైతే నెంబర్ ఇస్తారో దానికి తగినట్టుగా మీకు యాక్సెస్ వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి ఇప్పుడు నా వీడియో అయిపోయిన వెంటనే మీరు పర్చేస్ చేసుకొని వెంటనే క్లాసెస్ కూడా వినొచ్చు.
ఓకే. సో, కాబట్టి ఎవరెవరైతే స్టూడెంట్స్ లైక్ ఎబ్సెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నారో నేను చెప్పిన విధంగా అన్నీ చూసుకోండి. ముందుగానే మీరు ఎంపీసీనా, బైపీసీనా ఆల్రెడీ మీరు డిఫరెన్షియేటెడ్‌గా ఉంటారు కాబట్టి ఎంపీసీ వాళ్ళైతే ఎబ్సెట్ ప్రిపరేషను లైక్ ఒక టాప్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో స్కోర్ చేయాలని చెప్పి ఆ గోల్‌తో ఇప్పుడే స్టార్ట్ చేయండి. బైపీసీ వాళ్ళైతే ఓకే. నేను కూడా లైక్ ఒక బీ ఫార్మసీనో లేకపోతే నేను అనుకున్నట్టుగా లైక్ ఏవైతే డిఫరెంట్ స్ట్రీమ్స్‌లో బయాలజీకి సంబంధించి లైక్ నేను ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో మీరందరూ కూడా ప్రాపర్ ప్రిపరేషన్ చేస్తే ఆబ్వియస్‌గా సక్సెస్ మీదే. ఓకే. సో, ఇంతకు మించి ఇంకేం లేదు. ప్రాపర్‌గా చూసుకోండి. అండ్ బ్యాచ్ కనుక ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చినాను. సో, వీటిని చూసుకోండి. సో, దట్స్ ఆల్. సో, వీడియో గనక లైక్ ఎవరైతే ఎబ్సెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బికాస్ వాళ్ళందరికీ కూడా మీకు ఒకవేళ ఉపయోగపడవచ్చు. వాళ్ళకైనా సరే యూజ్ అవుతుంది. సో, కాబట్టి ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. రూ. 2490 కంటే ఇంకా తక్కువకే మనకేందంటే ఒక రూ. 300 తక్కువకి బ్యాచ్ అనేటువంటిది వస్తుంది. సో, కాబట్టి వాళ్ళకి వెంటనే ఇన్ఫార్మ్ చేసి వెంటనే బ్యాచ్‌ని పర్చేస్ చేసుకోమని చెప్పండి. ఓకే. సో, కాబట్టి వెంటనే బ్యాచ్‌లో ఎన్రోల్ అవ్వండి. సో, ఆల్ ది వెరీ బెస్ట్. సో, మరింత ఇన్ఫర్మేషన్‌తో, మరింత కంటెంట్‌తో ఇంకొక వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఆల్.